మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. లివర్ క్యాన్సర్ అయితే మోస్ట్ కామన్లీ 2 టైప్స్. ఒకటి అయితే హెపాటోసెల్యులర్ కార్సినోమా, సెకండ్ అయితే కోలాంజియో కార్సినోమా. రిస్క్ ఫ్యాక్టర్ అయితే లివర్ సిరోసిస్ వచ్చింది అంటే, లివర్కి వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ, లేదు అంటే ఫ్యాటీ లివర్ వచ్చింది, ఇట్లా అన్ని కండిషన్స్గా లివర్కి గడ్డ వేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత ఫ్యామిలీకి లివర్ క్యాన్సర్కి హిస్టరీ ఉంది అంటే కూడా లివర్ క్యాన్సర్కి ఛాన్సెస్ అయితే ఎక్కువ. ఇక డయాగ్నోస్ చేయడానికి అల్ట్రాసౌండ్ అబ్డోమెన్, కడుపుకి సిటీ స్కాన్ చేసి ఇది డయాగ్నోస్ చేయొచ్చు. తర్వాత వేరే క్యాన్సర్స్కి కూడా ట్యూమర్ మార్కర్స్ ఉన్నాయి. ఆల్ఫా ఫిటోప్రోటీన్ కానీ CA19-19 కానీ ఇవన్నీ సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ప్రకారం అయితే ఇది చేయవచ్చు. ఇనీషియల్ స్టేజెస్కి లివర్ క్యాన్సర్ వస్తేనే ఇది సర్జరీ చేసి ఇది రిమూవ్ చేయాలి. సెకండ్, ఇది అడ్వాన్స్ స్టేజ్ వచ్చింది అంటే ఎట్లా కండిషన్స్కి కూడా ఇమ్యూనోథెరపీ అయితే ఇవ్వచ్చు. లేదు అంటే రేడియేషన్ చేసి కూడా ఇది ట్యూమర్ అయితే కంట్రోల్ చేయాలి. ఇక ట్రీట్మెంట్ ఆప్షన్ అయితే సైజ్ ఎట్లా ఉంది, లివర్ కి క్యాన్సర్ ఏ స్టేజ్ కింద అన్ని డిసైడ్ చేసి రేడియేషన్ కి ట్రీట్ చేయాలా, లేదు అంటే మెడిసిన్ కి ట్రీట్ చేయాలి. థర్డ్ ఆప్షన్ అయితే సర్జరీ చేసి లివర్ క్యాన్సర్ అయితే రిమూవ్ చేయవచ్చు. ఇక కొత్త ట్రీట్మెంట్ వచ్చింది అంటే ఇమ్యూన్ థెరపీ, ఇమ్యూనో చెక్ పాయింట్ ఇన్హిబిటర్ కూడా ఇవ్వచ్చు. ఫోర్త్ స్టేజ్ కి వెళ్ళింది కూడా ఎట్లా ఇడా కండిషన్ కి కొంచెం క్రైటీరియా అయితే చూస్తా. క్రైటీరియా చూసిన తర్వాత ఇది క్రైటీరియాకి ఫిట్ అవుతుంది అంటే ఇమ్యూనోథెరపీ అయితే ఇవ్వచ్చు, ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్ అయితే ఇవ్వచ్చు. సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్స్కి సర్వేలెన్స్కి పెడతా. నార్మల్గా అయితే ప్రతి 3 months to 6 months అయితే సర్వేలెన్స్ చేస్తా. ప్రాపర్ స్టేజ్కి డయాగ్నోస్ అయింది, ప్రాపర్ స్టేజ్కి ట్రీట్మెంట్ వచ్చింది అంటే ఇక లైఫ్ స్పాన్ అయితే చాలా మంచిగా ఉంది. ఇది నార్మల్ పర్సన్ లాగైతే లైఫ్ అయితే ఉంది. లివర్ క్యాన్సర్కి ప్రివెంటివ్ మెజర్స్ అయితే ఫ్యామిలీకి లివర్ క్యాన్సర్కి హిస్టరీ ఉంది అంటే 40 years తర్వాత ఇక స్క్రీనింగ్ అయితే చేయాలి. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉన్నాయంటే ఇక కూడా స్క్రీనింగ్ అయితే చేయొచ్చు. అందరికీ బరువు తక్కువ చేయడానికి, ఆల్కహాల్ కంట్రోల్ చేయడానికి, స్మోకింగ్ మానేయడానికి అన్నీ అవసరం అయితే అవుతుంది.